పాలకూరతో ఎప్పుడు పప్పు చేసుకుంటున్నారా? ఇలా ఒక్కసారి పాలకూర ఉల్లికారం ట్రై చేయండి. రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ వరకు ధనియాలు, పచ్చెనగపప్పు, అలాగే కొన్ని మినప్పప్పు, 4 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పప్పులన్నింటినీ ఒకసారి మిక్సీ చేసుకోవాలి. ఇందులోనే మన ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసి అందులో ఒక 5-6 వెల్లుల్లి, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని జీరా, ఎండుమిర్చి, కరివేపాకు వేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం మిక్సీ వేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ అంతా వేసేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, లేదంటే పచ్చి వాసన వస్తుందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసేసుకొని పాలకూర బాగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది. చాలా సింపుల్ రెసిపీ కదండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.